బీజేపీ పార్టీతో పొత్తు విషయాన్ని ప్రస్తావించలేదు. వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడలేదు. బీసీ రిజర్వేషన్ 42% మీద మాట్లాడలేదు. ఇట్లా చాలా అంశాలు కనబడతా ఉన్నాయి. అసలు బీజేపీ పొత్తు విషయాన్ని గురించి మాట్లాడుకోలేదు. బీజేపీ పొత్తు విషయంలో కానీ మైనారిటీల విషయం మాట్లాడలే, గిరిజనుల విషయం మాట్లాడలే, తర్వాత దళితులు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అయిందో దాని మీద మాట్లాడలే, మరియు ఇంకా అనేక రకాల మీద ఒక నక్సలైట్ల మీద మాట్లాడింది. నక్సలైట్ల మీద ఆపాలి అనేది చెప్పిండు తప్ప తతిమది ఏం చెప్పిండు, ఏం చెప్పలేదు. ఆయనకు మనసులో ఉందో చెప్పడు. ఆయన ఏమనుకోవాలనో అదే మాట్లాడతాడు. ఇవి అన్నీ మాట్లాడితే బాగుండే అనేది ఆమె చెప్తుంది, కానీ ఆయన మనసులో ఉందో మాట్లాడకపోదు. ఎందుకంటే వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే వీళ్ళు ఫేమస్ అవుతారు, ఈ కులాలు ఇదవుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు. తెలంగాణ అంటే వన్ మ్యాన్ షో. నేనే తెలంగాణ తెచ్చిన. ఉద్యమకారులు 1200 మంది చచ్చిపోలే, ఉద్యమాల పనిచేసిన వాళ్ళు లేరు. నేనే చావు నోట్లో పోయినా, సోనియా గాంధీ నొప్పించిన, పార్లమెంట్లో బిల్ పాస్ అయినప్పుడేమో ఒంటికాల మీద ఇంట్లో కూర్చున్నా, పార్లమెంటు ఇన్ఛార్జిగా కేసీఆర్ ను గెలిపించినటువంటి ప్రథముడు. గజ్వల్లో కేసీఆర్ గెలవడానికి అని చెప్పేసి అది నిజం కూడా. గజ్వల్లో మీరు ఇన్ఛార్జి ఉన్నప్పుడు కేసీఆర్ బిహేవియర్ ఎట్లుండేది? మీరు అక్కడ ఆ లోకల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి పోయినప్పుడు కానివ్వండి, మీతో ఎట్లాంటి డిస్కషన్ నడిచేది? అప్పుడు అధికారంలో రాలేదు. 2014 అది. అవును. ఒక ఉద్యమ నాయకుడుగా, ఒక కార్యకర్తగా, కార్యకర్తల మీద తపన, కార్యకర్తల మీద ప్రేమ, కార్యకర్తలు మంచి ఇది చేసుకోవాలి. రేపు గవర్నమెంట్ వస్తే మన కార్యకర్తలను అకామిడేట్ చేయాలి. మీరు గవర్నమెంట్ కార్లో తిరగాలి, గవర్నమెంట్ డీజిల్ తోటి తిరగాలి అని చెప్పిండు. అందరితోటి, అందరు కార్యకర్తలకు మంచి రోజులు వస్తున్నాయి. మీరు చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, మంత్రులు అవుతారు, రాజ్యసభ మెంబర్లు అవుతారు, ఎంతో డైరెక్టర్లు ఉంటారు, 3000 పైన డైరెక్టర్ ఉంటారు. అది చెప్పడం జరిగింది. ఆ రోజు నమ్మినాం. నేను అన్నా కదా, 10 సంవత్సరాలు కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేసి జనాలు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఈసారి గిట్ట గెలుస్తాం అనుకున్నారు వాళ్ళు, గెలవలేకపోయారు. గెలవలేకపోవడంతో ఇటువంటి లేఖలు, ఇట్లా మా కొట్లాటలు ఉన్నాయని, మళ్ళీ వాటర్లు పంచుకునే జాగాలో అందరు కరెక్టే ఉంటుంది, అందరికీ కరెక్ట్ పోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు లుక అవుతుంది పార్టీ. ఇప్పుడు కాదు, ఆ పెద్ద అయిన పోయిన తర్వాత 100% ఇక పార్టీ ఉండదు అది. అందు గురించి ఇప్పుడు నేను తొందరగా ఇది చేసుకొని నేను బీజేపీలో పోతే మా నాయనకు నేను అండగా ఉంటా. భారతీయ జనతా పార్టీలో నేను వచ్చిన కదా సార్, నా ముఖం చూడండి, మా నాయన మా బావ తప్పు చేసిండొచ్చు, అందు గురించి నేను వచ్చిన కదా అని ఆయన పంపించడానికి గిట్ట కుట్ర జరుగుతుంది ఇందులో. పంపిస్తుండ్రు. మేము ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. వాళ్ళు ఇద్దరు లోపేకారికంగా ఇది చేస్తారు. బీజేపీకి 8 సీట్లు వస్తాయంటే ఎప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లా. ఇప్పుడు ఏముందంటే, నేను కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావద్దు, నేను ఎవరితోటన్నా చేతులు కలుపుతాను. ఇంకా ముంగట ఎవరు కనిపిస్తారు? బీజేపీ కనిపిస్తారు. ఆ రోజు కష్టకాలంలో మీరు ఉన్నప్పుడు నా బిడ్డను పంపించిన కదా. మీరు పార్టీ మారే టైంలో కేసీఆర్ ను చివరిసారి ఎప్పుడు కలిసి ఉండొచ్చు? కేసీఆర్ తో మీకు జరిగినటువంటి సంభాషణ ఎలా? ఇప్పుడు నా కొడుకు మ్యారేజ్ లో మాట్లాడుకుందాం మేము. ఆయననే కార్డు తీసిండు, ఆయననే ముహూర్తం తీసిండు, ఆయననే మొత్తం వివరించిండు. ఏమన్నా డబ్బులు కావాలన్నా తమ్మి అంటే వద్దన్నా అన్న, అన్నీ చేసిండు. కానీ అక్కడి నుంచి మాకు మొదలైంది వ్యవహారం. సీఎం ఆయననే పెట్టిండు. అసెంబ్లీ లాస్ట్ రోజు ఉంటది, ఆ రోజు ముహూర్తం మంచిగా ఉంటది, మంత్రులు ఇక్కడనే ఉంటారు, ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉంటారు, మొత్తం అధికారులు ఇక్కడనే ఉంటారు. ఆ పెళ్లిది చూసి ఓర్వలేక రాలేదు. ఎవరు రాలేదు, మొత్తం క్యాబినెట్ వచ్చింది, మొత్తం అధికారులు వచ్చిర్రు, చీఫ్ సెక్రటరీ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. కానీ తండ్రి కొడుకు బిడ్డ ముగ్గురు రాలేదు. అదేంటి ఎవరైతే పెట్టిరో అతనే రాకపోతే? అదే కదా, మళ్ళా అదే ఇది కదా. ఆయన ఓర్వలేడు. నీకు మంచి పేరు వస్తుందంటే రాజాకి ఏం చేసిండు? బర్తరఫ్ చేయలే, డిప్యూటీ సీఎం ఇచ్చి
మళ్ళీ ఇవాళ రాజయ్యనే దిక్కు అయిండు కదా ఆయనకు. అవును, గన్పూర్లో రాజయ్యనే దిక్కు అయిండు. ఆయన ఎప్పుడు నమ్ముతాడు, ఎవరిని నమ్ముతాడు? ఆయన నీడని ఆయన నమ్మడు. అదే లాస్ట్ టైం 2-3 సార్లు వేరే మీటింగ్ లో మాట్లాడినాం. ఆ తర్వాత దూరం అయిపోయినా వచ్చేసినాం బయటికి. కవిత ఇప్పుడు మీరు ధైర్యం లేదు కవిత అంటున్నారు. కవితలు మీరు 2007-8 నుంచి చూసినట్టున్నారు. ఆ కవితకు తండ్రిని ఎదిరించేటువంటి ధైర్యం లేదా అసలు? ఆ కుటుంబంలో ఎవరికి లేదండి. ఆ కుటుంబంలో ఆయన ముంగట పోవడానికి దొంగతారు వీళ్ళు. వీళ్ళకి ఎక్కడ ధైర్యం ఉంది? సంతోష్ రావు తోటి అపాయింట్మెంట్ తీసుకొని డాడీకి చెప్పు మేము వస్తాం అనేట రోజులు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఏముంది, మేము హాయిగా బతుకుతున్నాం, డబ్బుకు మేము ఇదే ఇస్తుంటాం. ఇలా మంచి బంగ్లాలు, ప్యాలెస్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, అందరి దగ్గర డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఏం రాలేదు వాళ్ళకు, మంత్రులు అయ్యారు, అంతా అయ్యారు. నేను ముఖ్యమంత్రి కావాలన్నా నేను ముఖ్యమంత్రి కావాలి, చెల్లెకేమో నేను కావాలి మహిళా కోటా కింద, తమ్మునికేమో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ నేను కావాలి. వీళ్ళిద్దరైతే ఇంకో మంత్రి ఉన్నారు కదా, నేను ఎందుకు కావద్దని అక్కడికి నుంచి మళ్ళీ మొదలైతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల జాతకంలో లేదు. ముందు లేనే లేదు. ఇంకా విఆర్ఎస్ అయిపోతుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. కనుమరుగైతుందండి, కనుమరుగైతుంది. ఎప్పుడైతే నువ్వు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినావో 50% నువ్వు పోయినట్లే. బీఆర్ఎస్ పార్టీ నేను మొత్తం భారతదేశం తిరిగి ఒక వెలుగుతా, 17కి 17 పార్లమెంట్ తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వానికి ఉట్టంటే ఉట్టు, సిట్ అంటే సిట్ అని చేస్తానే ఆయన 0కి వచ్చాడు. ఆ రోజు రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టి మెజారిటీ తోటి ఈయన కరీంనగర్ పార్లమెంట్ పోటీ చేసి రాజీనామా చేసినప్పుడు లక్షల మహబూబ్ నగర్లా, మళ్ళా తర్వాత గజ్వేల్లా. కానీ ఇవాళ ఏముంది, జనాల గెలవడా, ఎవరితోటి మాట్లాడడా. ఇప్పుడు ప్రతి కార్యకర్తను కలుస్తుంటారు. అదే 10 ఉన్నప్పుడు గెలవచ్చు కదా. నేను అనేక సార్లు కదా ప్రజా దర్బారు పెట్టు, నువ్వు ఏం చేయకుండా నేను ముఖ్యమంత్రిని గెలిచిన సంతోషం ఉంటుంది. అధికారుల కింద నీ ఉత్తరం అందింది, ఫలాన్ని మనిషిని గెలవమని ఇక్కడికి ఆయనకు ఉత్తరం పోతే నేను ముఖ్యమంత్రి దగ్గర పోయినా కలుద్దామని ఇట్లనే ఇది చేయడం. ముందుగా నుంచే ఆయన జనాలను గెలిచే అలవాటు లేదు, జనాలను గెలవడు. ఏమన్నా ఇంట్లోకెంచే ప్లాన్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్